హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాం. ఇది ప్రాథమిక హక్కులకు కంటిన్యూషన్ వీడియో. అయితే భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కుల గురించి ఎక్కడ పొందుపరిచారో మనం ముందుగా నేర్చుకోవాలి. ఎక్కడ పొందుపరిచారండి? ప్రాథమిక హక్కుల గురించి పార్ట్ 3లో పొందుపరిచారు. ఆర్టికల్స్ ఎంత అండి? ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి మనకు తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాథమిక హక్కులు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వెయిటేజ్ అయినటువంటి టాపిక్. అందుకే మనం ఇన్ డీటెయిల్డ్ గా కొంచెం నేర్చుకుంటున్నాం. ఎక్కడున్నాయండి ఇవి? భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. ఏ ఆర్టికల్స్ ఉన్నాయండి? ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియజేస్తాయి. మనం ఈ వీడియోలో మనకి కంటిన్యూషన్ గా ప్రాథమిక హక్కుల్లో మిగిలిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుందాం. అందులో భాగంగా మనకి సాంస్కృతిక విద్యా హక్కు ఏంటండి? సాంస్కృతిక విద్యా హక్కు. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటండి? ఆర్టికల్ 29 నుండి ఆర్టికల్ 30 వరకు ఈ సాంస్కృతిక విద్యాపరమైన హక్కు గురించి తెలియజేస్తాయి. అందులో మనకి ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ప్రతి పౌరుడు కూడా తన భాషను, తన లిపిని, తన సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉంటుంది. ఏంటండి? ప్రతి పౌరుడు కూడా తన భాషను కానీ, తన లిపిని కానీ, తన సంస్కృతిని కానీ పరిరక్షించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంటే, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, లేదంటే ప్రభుత్వ సహాయంతో నడిచే విద్యా సంస్థలు ఏదైతే ఉంటాయో ఆ విద్యా సంస్థలు ఈ క్రింది రకాల వివక్షతలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి, పౌరులకి ఈ క్రింది వివక్షతలు చూపరాదు అని ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 లో ఉంటుంది. అవేంటి? ఆ వివక్షలు ఏంటి అనేవి మనం నేర్చుకుందాం. ఆ వివక్షలు ఏంటంటే, ప్రతి పౌరుడి పట్ల కూడా కులం పట్ల గాని, మతంతో గాని, జాతితో గాని, లేదా భాషా పరంగా కానీ, ఏంటండి? కులం, మతం, జాతి, భాష, ఈ కుల, మత, జాతి అండ్ భాష దృష్ట్యా విద్యా సంస్థల్లో ప్రవేశానికి వివక్షతతో చూపరాదు. వారికి విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిరంకరించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దాం. మైనారిటీ వర్గాల వారు ఎవరండి? మైనారిటీ వర్గాల వారు వారి మైనారిటీ వర్గం కోసం ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక విద్యా సంస్థలను మైనారిటీ వర్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 ప్రకారం. అదేవిధంగా ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం తెలియజేస్తుందో చూద్దాం. అయితే మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఏదైనా అవసరాల దృష్ట్యా వారికి ఖచ్చితంగా నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఏంటండి? నష్టపరిహారాన్ని చెల్లించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 31. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 31 ఏం తెలియజేస్తుంది? ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది. ఏ హక్కుగా ఉండేది? ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ గా ఉండేది. దీని గురించి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 31. అయితే దీనిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం, ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఈ ఆస్తి హక్కును ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చి ఎక్కడ పొందుపరిచారు? ఆర్టికల్ 300A పొందుపరచడం జరిగింది. ప్రారంభంలో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు. దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా దీన్ని మార్చడం జరిగింది. ప్రస్తుతం ఇది చట్టబద్ధమైనటువంటి హక్కు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 31A ఏముంటుందో చూద్దాం. ఈ ఆర్టికల్ 31A ఏముంటుందంటే, ఇది భూ సంస్కరణలకు సంబంధించింది. ఏంటండి? భూ సంస్కరణలకు సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్ కు సంబంధించింది. ప్రభుత్వం ఈ భూ సంస్కరణల అమలు కోసం ఆస్తులను స్వాధీనం చేసుకున్న సమయంలో దాన్ని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, అదేవిధంగా ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 కి వ్యతిరేకంగా మనం న్యాయస్థానాలను ఆశ్రయించలేము అని ఈ ఆర్టికల్ 31A పొందుపరిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 31A అనగానే ఏం గుర్తుకు రావాలి?
భూ సంస్కరణలు గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ 31B లో ఏముందో చూద్దాం. ఇది చట్టాల వర్తింపు మినహాయింపు గురించి తెలియజేస్తుంది. చట్టాల వర్తింపు మినహాయింపు గురించి తెలియజేస్తుంది. వీటిని 9వ షెడ్యూల్లో ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు అని ఇందులో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 31B అనగానే ఏం గుర్తుకు రావాలి మీకు? 9th షెడ్యూల్లో ఈ ఆర్టికల్ 31B లో ఏం చేర్చారంటే చట్టాల వర్తింపు మినహాయింపు అనేది చేర్చడం జరిగింది. వీటిని 9th షెడ్యూల్లో ప్రస్తావించారు. ఓకేనా అండి? ఇవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు అని ఈ ఆర్టికల్ 31B లో పొందుపరచడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ 31A గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 31B కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రాథమిక హక్కుల నుండి మనకి ఆస్తి హక్కులు తొలగించినప్పటికీ ఈ ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B, ఆర్టికల్ 31C లను అలాగే ఉంచారు. అయితే మనకి న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు అని ఉంది కదా, అయితే ఒక కేసు ఉంటుంది. అదేంటంటే ఎంఆర్ కోహెల్హో వర్సెస్ తమిళనాడు కేసు. ఏ కేసు అండి? ఎంఆర్ కోహెల్హో వర్సెస్ తమిళనాడు కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కేసు. ఈ కేసులో ఏం చెప్పిందంటే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోనికి వస్తుందని 1974 ఏప్రిల్ 24 తర్వాత 9వ షెడ్యూల్లో ఏవైతే అంశాలు చేర్చుతారో అవి న్యాయ సమీక్షకు గురవుతాయని తెలియజేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి ఏ అంశాలు కూడా న్యాయ సమీక్షకు గురి కావని ఇంతకుముందు ఉంది కదా, దానిని మనకి కోహెల్హో వర్సెస్ తమిళనాడు కేసులో ఏం చెప్పిందంటే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వస్తుందని, దానిని 1974 ఏప్రిల్ 24 ఇదే డేట్ ఎందుకండి? ఈ డేట్ ఎందుకంటే ఈ డేట్ రోజు మనకి కేశవానంద భారతి కేసు తీర్పు రావడం జరుగుతుంది. ఆ కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత మనకి 9th షెడ్యూల్లో ఏవైతే అంశాలు చేరుతారో వాటన్నిటిని కూడా న్యాయ సమీక్షకు గురి అవుతాయని తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 31 సబ్ క్లాస్ C ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఆదేశిక సూత్రాల అమలు కోసం. ఏంటండి? ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తే వాటిని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 కి వ్యతిరేకమని మనం న్యాయస్థానాలను ప్రశ్నించరాదని ఈ ఆర్టికల్ 31 సబ్ క్లాస్ C లో ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ 31 సబ్ క్లాస్ సి ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి? 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా చేర్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తే అవి ఆర్టికల్ 14, 19 కి వ్యతిరేకమని న్యాయస్థానాలను ఆశ్రయించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే ప్రాథమిక హక్కుల్లో అతి ముఖ్యమైన హక్కు ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏ హక్కు అండి? రాజ్యాంగ పరిహారపు హక్కు. దీనిని రాజ్యాంగం యొక్క ఆత్మగా అభివర్ణించింది ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కుని రాజ్యాంగం యొక్క ఆత్మగా అభివర్ణించడం జరిగింది. మనకి ఆర్టికల్ 31 సబ్ క్లాస్ 1 లో ఏముందో చూద్దాం. ప్రతి పౌరుడి యొక్క తన ప్రాథమిక హక్కులను భంగం కలిగినప్పుడు నేరుగా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఏంటంటే ప్రతి పౌరుడు కూడా వారి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి భంగం కలిగింది అని భావించినప్పుడు, ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని ఏ ఆర్టికల్లో ఉందండి? ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 లో ఏముందో చూద్దాం. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఏం జారీ చేస్తుందండి? రిట్లను జారీ చేయడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 లో ఉంది. ఆ రిట్స్ ఏంటో చూద్దాం. ఈ రిట్స్ గురించి మనకి రిట్లు అనే టాపిక్ లో ఇన్ డీటెయిల్డ్ గా వీటి డెఫినేషన్ లో మీకు చెప్తాను. ఇక్కడ కేవలం ఏ రిట్లు ఉన్నాయో వాటి పేర్లను మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి హెబియస్ కార్పస్. ఏంటండి? హెబియస్ కార్పస్. 2 మ్యాండమస్. 3 ప్రొహిబిషన్. 4 సెర్షియోరీ. 5 కోవారెంటో. ఈ రిట్లను సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేయవచ్చండి? ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 ప్రకారం జారీ చేయొచ్చు. అయితే మనకి ప్రాథమిక హక్కులకు పరిరక్షణ కోసం మాత్రమే ఈ సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయడం జరుగుతుంది. ఏంటంటే సుప్రీంకోర్టు కేవలం రిట్లను ఏ సమయంలో జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు ఈ రిట్లను జారీ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 32 ప్రకారం రిట్లను జారీ చేస్తే అదే హైకోర్టుకు ఏ అధికరణ ప్రకారం రిట్లను జారీ చేసే అధికారం ఉంటుందండి? ఆర్టికల్ 226. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 226 అంటే హైకోర్టుకి, ఆర్టికల్ 32 అంటే సుప్రీంకోర్టుకి. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి విద్యా బోధనకు సంబంధించి ప్రతి పౌరుడు కూడా మాతృభాషలో విద్యా బోధనను పొందాలని ఏ అధికారం తెలియజేస్తుందండి? ఆర్టికల్ 350A తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ 350A ప్రకారం ప్రతి పౌరుడు కూడా తమ మాతృభాషలో విద్యాభ్యాసం పొందే హక్కును కలిగి ఉంటాడు. అదేవిధంగా ఆర్టికల్ 350B కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే భాషల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్.